హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు సరస్వతి. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇక ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే, మా ఊర్లో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంది కదా, అదే కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు విషయాలు చెప్తాను. ఆ వివరాల్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూసి నచ్చితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్తే, ఇది కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనమాట. అయితే ఇది గుడిపల్లి నర్సాయపల్లి, మా ఊరు అనమాట. నర్సాయపల్లి అనేది మా ఊరికి మధ్యలో ఉంటుంది. అయితే ఈ పొలాలు మొత్తం మా ఊరి వాళ్ళ పొలాలే పోయినవి. అయితే ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో 4 పైప్స్ ఉంటాయి, 4 పంపులు ఉంటాయి. ఆ 4 పంపులు నడిస్తే కనుక బాగా వాటర్ వచ్చేస్తాయి. అంటే ఎప్పుడు ఆ పంపులు నడవవు, వాటర్ లేనప్పుడు ఇక్కడ ఈ ప్రాజెక్టులో నీళ్ళు అయిపోయినప్పుడు పంపులు ఆన్ చేస్తే నీళ్ళు వస్తాయి అన్నమాట. వర్షాకాలం అయితే ఎక్కువ ఉంటాయి నీళ్ళు. ఇక్కడ గుడి ఉందండి, శివాలయం అనమాట. ఇక్కడే శివాలయం ఉంది. కట్ట ఉంటుంది కదా లిఫ్ట్ ఇరిగేషన్ది, ఆ కట్టకి ఆనకట్టకి పైన గుడి ఉంటుంది. ఆ గుడిలో శివుడు ఉంటాడనమాట. ఈ ప్రాజెక్టు మా ఊరు నుండి గుడిపల్లి గట్టుకు ఆనుకొని ఉంటుంది అనమాట. వాటర్ అంతా అక్కడ స్టోర్ అయి ఉంటాయి. ఇక అంటే ఎప్పుడు కంప్లీట్గా స్టోర్ అవ్వవు. పంపులు ఆన్ చేసినప్పుడు అన్ని చెరువులకి నీళ్లు సప్లై అవుతుంటాయి. ఆ తర్వాత చెరువులకి నీళ్ళు ఆగిపోయిన తర్వాత ఆపేస్తే నీళ్ళు ఇక్కడ స్టోర్ ఉంటాయి అనమాట. అయితే ఇక్కడ ఫిషింగ్ కూడా జరుగుతుంది. అంటే చేపలు పట్టుకుంటారు, మా ఊరి వాళ్ళే చేపలు పట్టుకొని అమ్ముకుంటుంటారు. ఇది కూడా వేలం పాట ఉంటుంది. వేలం పాటలో ఎవరు ఎక్కువ పాడుకుంటే వాళ్ళకి వస్తుంది అన్నట్లు. అయితే మా ఊరి వాళ్ళే వేలం పాట పాడుకునే అవకాశం, ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ అంతా మా ఊరి పొలాల్లో ఉంది కాబట్టి ఇక్కడ చేపలు పట్టుకునే హక్కు కూడా మా ఊరి వాళ్ళకే ఉందని చెప్పి మా ఊరి వాళ్ళకే ఇస్తారనమాట. ప్రశాంతమైన వాతావరణంలో ఇక్కడ గుడి, అలాగే ప్రశాంతంగా నిలబడ్డ ఈ నీళ్ళని చూస్తుంటే మనస్సు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా. ఇదిగోండి, ఫిషింగ్కే వీళ్ళు వల ఏర్పాటు చేసుకుంటున్నారు చూడండి. మా ఊరి వాళ్ళే ఇలా వలలు ఏర్పాటు చేసుకుంటారనమాట. ఈ ప్రాజెక్టులో ఫిషింగ్ ఉంటుంది. అట్లనే మళ్ళీ ఇక్కడికి సప్లై అయ్యే వాటర్తోన కరెంట్ కూడా ఇక్కడే ఉత్పత్తి చేస్తారు. అంటే ఈ ప్రాజెక్ట్కి బ్యాక్ సైడ్ అంతా ఎలక్ట్రిసిటీ మొత్తం అది ఏర్పాటు చేశారు. ఆ వివరాలన్నీ నేను నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను. ఈ ప్రాజెక్టు ఇలా తయారవడానికి మా ఊరి వాళ్ళ త్యాగం కూడా ఉందని చెప్పొచ్చండి. ఎందుకు అంటే మా ఊరి వాళ్ళ పొలాలు మొత్తం ఈ ప్రాజెక్టులోనే మునిగిపోయినవి. అలాగే ఈ ప్రాజెక్ట్కి కంప్లీట్ వెనక సైడ్ మా ఊరు ఉంటుంది. అయితే ఆ ఊరు మొత్తం షిఫ్ట్ చేశారు వేరే ప్లేస్కి. అక్కడ ఎందుకు అంటే ఒకవేళ ఏమైనా ప్రమాదం జరిగితే ఊరంతా మునిగిపోయే అవకాశం ఉంటుందని. ఇందులో త్యాగం ఏముంది, డబ్బులు ఇచ్చారు కదా అనుకోవచ్చు, కానీ వాళ్ళ పూర్వీకులు కట్టించిన ఇండ్లు ఉంటాయి, వాళ్ళ పూర్వీకులు ఇచ్చిన పొలాలు ఉంటాయి, వాళ్ళ జ్ఞాపకాలు ఉంటాయి కదా. అట్లా వాళ్ళ పూర్వీకులు ఇచ్చిన జ్ఞాపకాలని ఈ ప్రాజెక్టు కోసమని త్యాగం చేసినట్లే కదా. అందుకే చెప్తున్నాను, మా ఊరి వాళ్ళ త్యాగం ఎంతో ఉందని. అయితే అందరూ వాళ్ళ అమ్మా నాన్నలు కట్టించిన ఇండ్ల జ్ఞాపకాలు పోయినాయి, వాళ్ళ పూర్వీకుల జ్ఞాపకాలు పోయినాయని సెంటిమెంటల్గా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారని కాదు, కనీసం కొందరైనా ఉంటారు అలాంటి వాళ్ళు. ఇవండి ఈరోజు వీడియోలో విశేషం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.